ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సత్యమైన రాజయోగులు. మిమ్మల్ని రాజఋషులని కూడా అంటారు. రాజఋషులు అనగా పవిత్రమైన వారు. ప్రశ్న: పిల్లలైన మీరు మనుషులను మాయారూపి రావణుని ఊబి నుండి ఎప్పుడు వెలికి తీయగలరు? జవాబు: ఎప్పుడైతే మీరు స్వయం ఆ ఊబి నుండి బయటపడతారో అప్పుడు మనుషులను వెలికి తీయగలరు. ఊబి నుండి బయటపడిన వారి గుర్తు ఇచ్చా మాత్రం అవిద్య, అంటే కోరికంటే ఏమిటో తెలియనివారు. ఒక్క తండ్రి తప్ప ఇంకేవీ గుర్తు రాకూడదు. మంచి దుస్తులు ధరించాలి, మంచి పదార్థాలు తినాలి, ఈ ఆశ ఉండరాదు. మీరు పూర్తిగా వనవాసంలో ఉన్నారు. ఈ శరీరాన్ని కూడా మర్చిపోయి నాది ఏమీ లేదు, నేను ఆత్మను, ఇలా ఆత్మాభిమానులుగా అయిన పిల్లలే రావణుని ఊబి నుండి మనుషులను వెలుపలికి తీయగలరు. పాట: మీరు ప్రేమ సాగర్లో. ఓం శాంతి. ఎప్పుడైనా పాట వినిపించినప్పుడు దాని అర్థం ఏమిటో కూడా పిల్లలను అడిగేవారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పటి నుండి మార్గాన్ని మర్చిపోయారు? ద్వాపర యుగం నుండి అని ఎవరో చెప్పారు, మరొకరు సత్యుగం నుండి అని చెప్పారు. ద్వాపర యుగం నుండి మర్చిపోయామని ఎవరు చెప్పారో అది తప్పు. సత్యుగం నుండి మార్గాన్ని మర్చిపోయారు. మార్గాన్ని తెలియచేయవారు మీకిప్పుడు లభించారు. సత్యుగంలో దారిని చూపించే వారిని గురించి ఎవరికీ తెలియదు. అక్కడ తండ్రిని గురించి ఎవరికీ తెలియదు, అనగా మర్చిపోయారు. ఇలా మర్చిపోవటం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మళ్ళీ ఇప్పుడు దారిని చూపించేందుకు తండ్రి వచ్చారు. ప్రభువు మార్గాన్ని చూపించమని అంటారు కదా. మనం సత్యుగం నుండి తండ్రిని మర్చిపోయాము. మన బుద్ధిని నడిపించేందుకే తండ్రి ప్రశ్నిస్తారు. ఈ జ్ఞానమే భిన్నమైంది కదా. తండ్రి ఒక్కరు మాత్రమే జ్ఞానసాగర్లు. తండ్రి సన్ముఖంలో అర్థం తెలిపిస్తున్నారు. జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు నేనొక్కరిని మాత్రమే. ఖచ్చితంగా పతిత పావనులు కూడా వారొక్కరేనని మీకు కూడా తెలుసు. దీనిని భక్తి మార్గంలోని వారు కూడా అంగీకరిస్తారు. శాంతిధామం మరియు సుఖధామాలే పావన ప్రపంచాలు. సుఖధామం, దుఃఖధామం రెండూ సగం ఉంటాయి. దీనిని గురించి పిల్లలకు బాగా తెలుసు. తండ్రి ప్రేమ సాగర్లు, అందుకే వారిని తండ్రి అని ప్రేమతో పిలుస్తారు. కానీ వారెవరో ఏ విధంగా వస్తారో మర్చిపోతారు. ఇది 5000 సంవత్సరాల మాట. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. సత్యుగంలో సద్గతి ఉంటుంది. మరి దుర్గతి ఏ విధంగా అవుతుందో ఎవరు చెప్తారు? తండ్రి వచ్చి వివరిస్తారు. ద్వాపర యుగం నుండి మీకు దుర్గతి మొదలైంది, అందుకే నన్ను పిలుస్తారు. ఇదేమి కొత్త విషయం కాదని మీకు అర్థమైంది. తండ్రి కల్పకల్పం వస్తారు. ఇప్పుడు నిరాకార తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఎవరికి తమ ఆత్మను గురించి తెలియదు. నా ఆత్మలో పూర్తి పాత్ర నిండి ఉందని, నేను అనేకసార్లు ఇలా అయ్యానని, పాత్రను అభినయించానని ఎవరు ఎప్పుడూ అనరు. ఎందుకంటే వారికి డ్రామాను గురించి తెలియదు. లక్షల వేల సంవత్సరాలని అన్నా ఇది డ్రామాయే కదా. డ్రామా రిపీట్ అవుతుంది. ఇలా చెప్తారు కదా. ఈ జ్ఞానం తండ్రియే పిల్లలకు సన్ముఖంలో వచ్చి ఇస్తున్నారు. ఈ నోటి ద్వారా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని శివబాబా బ్రహ్మబాబా ద్వారా తనవారిగా చేసుకుని బ్రాహ్మణులుగా తయారు చేశారని మీకు తెలుసు. శివబాబాకు ఇతను పుత్రుడే కాక పత్ని కూడా అయ్యాడు. ఎంతమంది పిల్లలను సంభాలన చేయవలసి ఉంటుందో చూడండి. పురుషుడైనందున పిల్లలను సంభాలన చేయమని సరస్వతిని సహయోగిగా చేశారు. ఈ విషయాలు శాస్త్రాల్లో లేవు. ఇవి ప్రాక్టికల్ విషయాలు. తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎవరికి రాజయోగాన్ని నేర్పించారో వారు రాజులుగా అయ్యారు. 84 జన్మల్లోకి వచ్చారు. బైబిల్, ఖురాన్, వేదశాస్త్రాలు మొదలైనవి అనేక మంది చదువుతారే, కానీ కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. మీరిప్పుడు తత్వయోగులు కారు. మీది తండ్రితో యోగం, అనగా తండ్రిని స్మృతి చేస్తారు. మీరిప్పుడు రాజయోగులు, రాజఋషులు, అనగా యోగి రాజులుగా అయ్యారు. పవిత్రమైన వారినే యోగులు అని అంటారు. స్వర్గ రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు మీరు యోగులుగా అయ్యారు. తండ్రి మొట్టమొదట పవిత్రులుగా అవ్వండి అని చెప్తారు. పవిత్రమైన వారి పేరే యోగి. మీరందరూ రాజయోగులు.
ఇవి బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మీ విషయాలు. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. అనగా మీరు విద్యార్థులే కదా. విద్యార్థులు టీచర్ని ఎప్పుడైనా మర్చిపోతారా? శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు, కానీ మాయ మళ్ళీ మర్పింపచేస్తుంది. మీరు మిమ్మల్ని చదివించే టీచర్ను మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తున్నాడు అని అర్థం చేసుకుంటే నష ఎక్కుతుంది. ఐపీఎస్ చదివేటప్పుడు వారికి ఎంత నష ఎక్కుతుంది. పిల్లలైన మీరు 21 జన్మల కొరకు ఈ రాజయోగ విద్యను చదువుతున్నారు. అక్కడ మళ్ళీ చదవలసి ఉంటుంది. రాజ విద్యను, అక్కడి భాష మొదలైనవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సత్యుగం నుండి మనం ఈ మార్గాన్ని మర్చిపోవటం ప్రారంభిస్తామని పిల్లలైన మీకు తెలుసు. తర్వాత ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు క్రిందకి దిగుతారు. ఎలా మనం ఎక్కుతామో ఎలా దిగుతామో మొత్తం మీకు గుర్తుంది. ఈ మెట్లను బాగా గుర్తు చేసుకోండి. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం వెళ్ళాలి కనుక చాలా సంతోషం కలుగుతుంది. ఇది అనంతమైన నాటకం. ఆత్మ ఎంతో చిన్నది. పాత్ర అభినయిస్తూ అలసిపోయినప్పుడు బాబా మార్గాన్ని చూపించినట్లయితే మేము విశ్రాంతిని పొందుతాము, సుఖశాంతులను పొందుతామని ఆత్మ తండ్రిని పిలుస్తుంది. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు మీకు అక్కడ సుఖశాంతులు ఉంటాయి. అక్కడ ఏ విధమైన గొడవలు ఉండవు. ఆత్మకు శాంతి ఉంటుంది. శాంతి లభించు స్థానాలు 2, ఒకటి శాంతిధామం, మరొకటి సుఖధామం. దుఃఖధామంలో అశాంతి ఉంది. ఇది చదువు. బాబా పిల్లలను వయా శాంతిధామము సుఖధామంలోకి తీసుకుని వెళ్తున్నారని మీకు తెలుసు. మీరు అడగవలసిన అవసరం లేదు. ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చామని తిరిగి వెళ్ళాలని మీకు తెలుసు. మీకు ఈ సంతోషం ఉంటుంది. కేవలం శాంతి లభిస్తుందనే సంతోషం కాదు, మనకు ఎంతో ఆనందం, సంతోషం కలుగుతాయి. తండ్రిని స్మృతి చేయటం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయని మనకు తెలుసు. మా మనసుకు శాంతి లభించాలని కొందరు అంటారు. ఈ పదం కూడా తప్పే. మన వికర్మలు వినాశనం అవ్వాలని మనం తండ్రిని స్మృతి చేస్తాము. మనసు సదా శాంతిగా ఉండలేదు, కర్మ చేయకుండా ఉండలేరు. అయితే అనుభూతి కలుగుతుంది. తండ్రి ద్వారా పవిత్రత, సుఖశాంతుల వారసత్వాన్ని తీసుకుంటామన్నప్పుడు సంతోషం కలగాలి. దీని పేరే దుఃఖధామం. ఇందులో సుఖం ఉండదు. మనుషులు శాంతిధామం, సుఖధామాలను మర్చిపోయారు. కనుక ఎవరి వద్ద చాలా ధనం ఉందో వారు సుఖంగా ఉన్నామని భావిస్తారు. సన్యాసులు ఇల్లు, వాకిళ్ళు మొదలైన వాటిని వదిలి అడవులకు వెళ్తారు. అక్కడ ఏ విధమైన హంగామా లేదు కనుక కొంత శాంతి లభిస్తుంది. కానీ అది అల్పకాలం కొరకే. ఆత్మ స్వధర్మం ఏదైతే ఉందో అందులో మీరు శాంతిగా ఉంటారు. ఇక్కడ ప్రవృత్తిలోకి రావాల్సిందే, పాత్రను అభినయించవలసిందే. ఇక్కడకు కర్మలు చేసేందుకే వస్తారు. ఆత్మ తప్పకుండా కర్మలోకి రావాల్సి ఉంటుంది. ఇదంతా అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీరు తెలుసుకుంటున్నారు. నిరాకార భగవాను వాచ. ఇప్పుడు మీరు ఆత్మలని, మీ తండ్రి పరమాత్మ అని తెలుసుకున్నారు. పరం ఆత్మ అనగా పరం ఆత్మ. వారిని ఆత్మ పిలుస్తుంది. ఆ తండ్రియే సర్వుల సద్గతి దాత. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహి కావండి. ఇదే కష్టం. అర్ధకల్పం నుండి ఏర్పడిన మల్లాళ్ళు స్మృతి ద్వారానే తొలగిపోతాయి. మీరు సత్యమైన బంగారంగా తయారవ్వాలి. సత్యమైన బంగారంలో కల్తీ కలిపిన తర్వాత ఆభరణాలు తయారు చేస్తారు. అలాగే మీరు వాస్తవానికి సత్యమైన బంగారంగా ఉండేవారు. తర్వాత మీలో మలినాలు కలుస్తూ వచ్చాయి. ఇప్పుడు మేము పాత్రను అభినయించామని, ఇక తండ్రి ఇంటికి వెళ్తామని మీ బుద్ధిలో ఉంది. విదేశాల నుండి స్వదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది కదా. అలా మీకు కూడా ఆనందం కలుగుతుంది. బాబా మన కొరకు స్వర్గాన్ని తీసుకొచ్చారని మీకు తెలుసు. అనంతమైన తండ్రి ఇచ్చే బహుమతి అనంతమైన రాజ్య భాగ్యం అనగా సద్గతి. సన్యాసులు ముక్తి అను బహుమతిని ఇష్టపడతారు. గృహస్థులు ఎవరైనా మరణించినట్లయితే స్వర్గవాసులయ్యారని అంటారు. సన్యాసులు జ్యోతిలో జ్యోతి కలిసిపోయిందని, అందులోనే ఆత్మలన్నీ కలిసిపోతాయని అంటారు. కానీ అది ఆత్మలైన మనం నివసించే స్థానం. అంతేకాని అందులో అన్నీ కలిసిపోయేందుకు అది జ్యోతి కానీ అగ్ని కానీ కాదు. బ్రహ్మతత్వం అనగా మహాతత్వం. అందులో ఆత్మలుంటాయి. తండ్రి కూడా అక్కడ ఉంటారు. వారు కూడా బిందువే. ఎవరికైనా బిందువు సాక్షాత్కారం అవుతే వారు ఏమీ అర్థం చేసుకోలేరు.
బాబా స్మృతి చేసేందుకు చాలా కష్టమవుతుందని, బిందు రూపాన్ని ఎలా స్మృతి చేయాలని చాలామంది పిల్లలు అంటారు. అర్ధకల్పం పాటు పెద్ద లింగ రూపంలో స్మృతి చేశాము, అది కూడా తండ్రి వివరిస్తారు. బిందువును ఎవరూ పూజించలేరు. మరి వీరి మందిరాలను ఎలా తయారు చేయాలి? బిందువు కనిపించలేదు, అందుకే పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు. ఆత్మల శాలిగ్రామాలను చిన్న చిన్నవిగా తయారు చేస్తారు. వాటిని చిన్న అండాల్లాగా చేస్తారు. పరమాత్మ బిందు రూపంలో ఉన్నారని మొదట ఎందుకు చెప్పలేదని అంటారు. ఆ సమయంలో ఇది తెలియజేసే పాత్రయే డ్రామాలో లేదని తండ్రి అంటారు. మీరు ఐసిఎస్ విద్యను ప్రారంభం నుండే ఎందుకు చదివారు? చదువుకు కూడా నియమాలు ఉన్నాయి కదా. ఎవరైనా ఇటువంటి విషయాలను అడిగినట్లయితే మీరు ఇలా చెప్పండి, మంచిది, బాబాను అడిగి చెప్తామని కానీ, లేదా మాకంటే పెద్ద టీచర్లు ఉన్నారు, వారికి జాబు ద్వారా రాసి కనుక్కొని చెప్తామని చెప్పండి. బాబా చెప్పాల్సి ఉంటే చెప్తారు, లేకపోతే ముందు ముందు అర్థం చేసుకోగలరని అంటారు. ఒకేసారి అన్ని విషయాలు వినిపించరు. ఇవన్నీ కొత్త విషయాలు. మీ వేదశాస్త్రాల్లో ఏమున్నాయో వాటి సారాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇవన్నీ భక్తి మార్గంలో కూడా రచింపబడి ఉన్నాయి. వీటిని మీరు మళ్ళీ చదువుకోవాల్సిందే. ఈ భక్తి చేసే పాత్రను అభినయించాల్సిందే. పతితులుగా అయ్యే పాత్రను కూడా అభినయించాల్సిందే. భక్తి ఊబిలో చిక్కుకుపోయామని బాబా అంటారు. బాహ్యంగా చాలా సుందరంగా ఉంటుంది. ఎండమావుల్లో నీటి వలె అని ఉదాహరణను ఇస్తారు. భక్తిలోని ఆకర్షణ చాలా ఉంటుంది. ఇది ఎండమావుల్లోని నీటి వంటిదని తండ్రి చెప్తారు. ఈ ఊబిలో కూరుకుపోతారు. తర్వాత వెలువడటమే కష్టమవుతుంది. పూర్తిగా చిక్కుకుపోతారు. ఇతరులను వెలికి తీసేందుకు వెళ్తారు. స్వయం వారే చిక్కుకుపోతారు. ఈ విధంగా అనేక మంది చిక్కుకుపోయారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు. ఇతరులను వెలికి తీస్తారు. నడుస్తూ నడుస్తూ స్వయం వారే చిక్కుకుపోతారు. ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉండేవారే ఇరుక్కుపోతారు. అటువంటి వారిని మళ్ళీ వెలికి తీయటం చాలా కష్టమవుతుంది. తండ్రిని మర్చిపోతే ఊబి నుండి వెలికి తీయటంలో ఎంతో శ్రమ కలుగుతుంది. ఎంతగా అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోదు. మాయరూపి రావణుని ఊబి నుండి ఎంత బయటపడ్డారో ఇప్పుడు మీకు మీరే అర్థం చేసుకోగలరు. ఎంతెంత బయటపడతారో అంత సంతోషం కలుగుతుంది. ఎవరైతే స్వయం వెలికి వస్తారో వారికి ఇతరులను వెలికి తీస్తే శక్తి ఉంటుంది. బాణాలు వేసేవారు కొందరు చురుగ్గా ఉంటారు, మరికొందరు బలహీనంగా ఉంటారు. ఏకలవ్యుడు మరియు అర్జునుని ఉదాహరణ ఉంది కదా. అర్జునుడు గురువు జతలోనే ఉండేవాడు. అర్జునుడు అంటే ఒక్కరే కాదు, ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అయ్యి తండ్రి జతలో ఉంటారో వారినే అర్జునుడు అని అంటారు. జతలో ఉండేవారికి బయట ఉండేవారికి మధ్య రేస్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళు అనగా బయట ఉండేవారు కూడా తీక్షణంగా వెళ్ళగలిగారు. ఉదాహరణ ఒకరిదే ఇవ్వటం జరుగుతుంది. ఇది అనేక మందికి సంబంధించిన విషయం. బాణము అనగా ఈ జ్ఞానమే. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నారో ప్రతి ఒక్కరూ తమకు తాము అర్థం చేసుకోగలరు. ఇంకెవ్వరిని స్మృతి చేయటం లేదు కదా. మంచి మంచి దుస్తులు ధరించాలని, మంచి పదార్థాలు తినాలని లోభం కలగటం లేదు కదా. ఇక్కడ మంచి మంచివి ధరిస్తే అక్కడ తగ్గిపోతాయి. ఇక్కడ మనం వనవాసంలో ఉండాలి. మీరు ఈ శరీరాన్ని కూడా మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. ఇది పాత తమో ప్రధాన శరీరం. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇచ్చా మాత్రం అవిద్యగా పండని బాబా చెప్తారు. ఇక్కడ మీరు ఆభరణాలు మొదలైన వాటిని ధరించకండి అని తండ్రి అంటున్నారు. ఇలా ఎందుకంటారు? దీనికి కూడా అనేక కారణాలున్నాయి. ఎవరైనా ఆభరణాలను పోగొట్టుకుంటే అక్కడ బీకేలకు ఇచ్చి వచ్చారని అంటారు. లేదా మార్గంలో ఎవరైనా దొంగలు దోచుకోవచ్చు. ఈ రోజుల్లో పని మనుషులు కూడా చాలా దొంగతనాలు చేస్తారు. స్త్రీలు కూడా దోపిడీలు చేస్తారు. ప్రపంచ పరిస్థితి ఎలా తయారైందో చూడండి. ఈ ప్రపంచం పూర్తి వైశాలయంగా ఉందని మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనం శివబాబా చేతిలో శివాలయంలో కూర్చుని ఉన్నాము. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు, ఆనంద స్వరూపులు. మహిమంతా ఆత్మదే. నేను ప్రెసిడెంట్గా అయ్యాను, నేను ఫలానా అని ఆత్మయే చెప్తుంది. మేము బ్రాహ్మణులమని బాబా నుండి ఆస్తి తీసుకుంటున్నామని మీ ఆత్మ చెప్తుంది. ఆత్మాభిమానంలో ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది.
వీరు నాకు ఫలానా అయినారు, ఇది నాది, ఇవన్నీ గుర్తుంటాయి. మనం ఆత్మ బాయి బాయి అయ్యామని, అనగా సోదరులమని మర్చిపోతారు. ఇక్కడ నాది నాది అనేది వదలవలసి ఉంటుంది. నేను ఆత్మనని బ్రహ్మబాబా ఆత్మకు కూడా తెలుసు. తండ్రి తెలిపిస్తూ ఉంటే నేను కూడా వింటూ ఉంటాను. మొదట నేనే వింటాను, నేను కూడా వినిపించగలను. కానీ పిల్లల కళ్యాణార్థమై సదా శుభాభార్థం చేయిస్తున్నారని భావించమని చెప్తాను. విచారసాగర మంతనం చేయటం పిల్లల పని. మీరెలా చేస్తారో నేను కూడా అలాగే చేస్తాను. లేకపోతే నేను ఎలా మొదటి నెంబర్లోకి వెళ్ళగలను? కానీ స్వయాన్ని గుప్తంగా ఉంచుకుంటాను. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నాది నాది అనునవి వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మాభిమానులుగా ఉండే శ్రమ చేయాలి. ఇక్కడ పూర్తిగా వనవాసంలో ఉండాలి. ధరించు, భుజించు, వాటిలోని కోరికల పట్ల ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి. సెకండ్ పాయింట్, పాత్రను అభినయిస్తూ కర్మలు చేస్తూ తమ శాంతి స్వధర్మంలో స్థితమవ్వాలి. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఈరోజు వరదానం. ఆత్మిక నశ మరియు దయాగుణం ద్వారా విశ్వ నవ నిర్మాణం చేసే విశ్వ కళ్యాణకారి భవ. విశ్వ కళ్యాణకారిగా అయ్యేందుకు ముఖ్యంగా 2 ధారణలు అవసరం. 1 ఈశ్వర్య నశ, 2 దయ. ఈ 2 గుణాలు జతలో మరియు సమానంగా ఉంటే ఆత్మీయత యొక్క స్టేజ్ తయారైపోతుంది. కనుక ఇప్పుడు ఏ కర్తవ్యం చేసినా లేక నోటి ద్వారా వర్ణించిన ఆత్మిక నశ మరియు దయా గుణాలు సమాన రూపంలో ఉన్నాయా అని చెక్ చేసుకోండి. శక్తుల చిత్రాల్లో ఈ 2 గుణాల సమానతను చూపిస్తారు. దీని ఆధారంపైనే విశ్వ నవనిర్మాణానికి నిమిత్తంగా అవ్వగలరు. స్లోగన్: తండ్రి ప్రేమ కోసం వ్యర్థ సంకల్పాలను సమర్పణ చేయటమే సత్యమైన సమర్పణ. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. స్వయం ఎవరెంత సరళంగా ఉంటారో వారి స్మృతి కూడా అంతే సరళంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఎవరెంత స్పష్టంగా అనగా శుద్ధంగా ఉంటారో అంతే సరళంగా ఉంటారు. స్వయం ఎవరెలా ఉంటారో వారి రచనలో కూడా అవే సంస్కారాలు ఉంటాయి. కనుక ప్రతి గుణం యొక్క ప్రాక్టికల్ స్వరూపానికి ఉదాహరణగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.